చెరువులను కబ్జాకోరుల నుంచి కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జాకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కాజాగూడలోని భగీరథమ్మ చెరువులో కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్లు విమర్శలు వస్తున్నాయి. నానక్రామ్గూడ సర్వే నంబర్ 150, 151, రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ సర్వే నంబర్ 450, 451లో భగీరథమ్మ చెరువు సుమారు 54 ఎకరాల్లో విస్తరించి ఉంది. 2 మండలాల పరిధిలోని 3 గ్రామాలు నానక్రామ్గూడ, ఖాజాగూడ, పుప్పాలగూడ గ్రామాల్లో చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ విస్తరించి ఉంది. కాగా గచ్చిబౌలి డివిజన్లో ఉన్న నానక్రామ్గూడ గ్రామం సర్వే నంబర్ 150, 151లలో గల భగీరథమ్మ చెరువులో కొంతమేర ఆక్రమించి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ భారీ ఎత్తున మట్టి డంపింగ్ చేసి రహదారి నిర్మాణం చేపట్టింది. దీంతో పాటు గతంలో చెరువు రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను సైతం కూల్చివేసి చెరువు స్థలాన్ని ఆక్రమించారు. అలాగే ఆ సంస్థ సేల్స్ ఆఫీస్ కు వెళ్లే దారి కోసం చెరువులో మట్టి పోసి చదును చేశారు. ఈ నెల 26న భగీరథమ్మ సికం భూమిలో మట్టి పోసి చదును చేస్తుండగా హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. జేసీబీని అడ్డగించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావుతో పాటు మరో 3పై కేసు నమోదైంది. సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావుకు సహకరించిన సత్యనారాయణ, మాణిక్యం, వెంకటేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూడా సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావుపై కేసు నమోదైంది. తమ స్థలంలోని ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.